హలో. ల్యాప్టాప్. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. శ్రీ కళ్యాణ గుణావహం విభుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అంటే యాక్చువల్లీ పంచాంగ శ్రవణంతో మనకి గోదావరి స్నానం అలాగే గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అదే పుణ్యం వస్తుందని దీని అర్థం అనమాట. అయితే తిథి వార నక్షత్ర యోగ కర్ణాలు ఈ ఐదింటిని గురించి తెలుసుకునేది పంచాంగం. పంచాంగం అంటే మరి రాశి ఫలాలే కాకుండా ఈ సంవత్సరం మొత్తానికి రాజు ఎవరు, మంత్రి ఎవరు, ధాన్యాధిపతి ఎవరు, సేనాధిపతి ఎవరు, ఎంత వర్షం కురియబోతుంది, ఏ పంటలు ఎక్కువగా పండబోతున్నాయి, పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి, అలాగే మూలాలు ఎప్పుడు ఉన్నాయి, వీటన్నిటినీ ముందుగానే తెలుసుకుంటే మనకు ఒక ప్రణాళిక లభిస్తుంది. అంటే ఒక అవుట్లుక్ వస్తుంది అన్నమాట, ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుందో అని. సో మనం ఏంటంటే గుడ్ టైం వచ్చినప్పుడు నిద్రపోకుండా, బ్యాడ్ టైం వచ్చినప్పుడు అరే ఇప్పుడేం జరగట్లేదు అనుకోకుండా మనం ముందరగానే తెలుసుకుంటే ఏది గుడ్ టైము ఏది బ్యాడ్ టైం అని అప్పుడు ముందుగానే మనం జాగ్రత్త పడవచ్చు. అయితే ముందుగా పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు ముందుగా పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే గురువు, శని, రాహు, కేతువు వీటి గురించి మనము పరిగణనలోకి తీసుకొని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మిగతా గ్రహాలను కూడా తీసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే గురువు, శని, రాహు, కేతువు అంటే ఈ సంవత్సరం గురువు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడు, అలాగే శని ఏ రాశుల్లో సంచరిస్తున్నాడు, రాహు, కేతువులు ఏ రాశుల్లో సంచరిస్తున్నారని చూసుకుంటాం ముఖ్యంగా. అయితే ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం చూసుకుంటే ముఖ్యంగా గురువు మే 31 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత 1 జూన్ నుంచి 30 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో, తర్వాత 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు సింహరాశిలో, తర్వాత మళ్ళా వక్రించి గురువు తిరిగి కర్కాటక రాశిలో 5 డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఉగాది వరకు సంచరిస్తున్నాడు అనమాట. అయితే శని మాత్రం మీనరాశిలోనే ఉంటున్నాడు. సో ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళకు ఈ సంవత్సరం కూడా ఏళ్ళనాటి శని అలాగే ఉంటుంది. సో కుంభరాశి రాహువు అలాగే కేతువు. కేతువు ఎంతవరకు అంటే రాహువు కుంభరాశిలో 5 డిసెంబర్ వరకు ఉంటున్నాడు. అలాగే కేతువు కూడా 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తర్వాత రాహు మకర రాశిలోకి వస్తాడు 5 డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఉగాది వరకు. అలాగే కేతువు కూడా మకర రాశిలోకి వెళ్తాడు. అయితే ఇప్పుడు ముందుగా మనము మేషరాశి ఫలాలు చూద్దాం. మేషరాశి వాళ్ళు ఎవరండి? ఇక్కడ మీకు రాశులు తెలుసా? ఏ రాశిలో ఉన్నారు? మేషరాశి వాళ్ళు చేయలేస్తారు, చేతులు ఎత్తే కన్నా కనపట్లేదు ఎవరు.